కర్ణాటకకి చెందిన జేడీఎస్ లీడర్ మరియు మాజీ ఎంపీ కర్ణాటక హసన్ ప్రాంతానికి చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణకు కోర్టు శిక్ష వేసింది. ఆయనకి టు రిమైన్ ఇన్ జైల్ రిమైండర్ ఆఫ్ నేచురల్ లైఫ్, సహజ జీవితంలో బతుకున్నంత కాలం జైల్లోనే ఉండాలని చెప్పి. జనరల్ గా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ముందే 14 ఏళ్ల తర్వాత విడుదల చేస్తారు అని అనుకుంటుంటాం కదా, కానీ ఇతనికి మాత్రం బతుకున్నంత కాలం జైలు అన్నమాట. అసలు ఇతను చేసిన తప్పేంటి? ఇతను పాత ఐపీసీ అంటే ఇంతకుముందున్న పీనల్ కోడ్ సెక్షన్ 376 కింద కన్విక్ట్ అయ్యాడు. అంతేకాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద నేరాలు చేశాడు. ఇతను చేసిన తప్పేంటంటే, ఇతను ఒక ఎంపీ అయి ఉండి, మా అందరూ తెలుసు ఎంపీలు అంటే ప్రజాప్రతినిధులు, ప్రజలకు మేలు చేయాల్సిన వాళ్ళు. అలాంటి వ్యక్తి దాదాపు 130 మంది విట్నెస్లు ఇతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ఇతను వ్యతిరేకంగా ఉంది. ఇతను తన దగ్గరకు వచ్చే ఉమెన్ కానీ, తన దగ్గర పనిచేసే అమ్మాయిలను కానీ వేధించాడు, సెక్షువల్గా అసాల్ట్ చేశాడు, రేప్ చేశాడు. ఇతని పైన చాలా కేసులు పడ్డాయి. మొదటి కేసులో ఫస్ట్ కేసులో ఇతను కన్విక్ట్ అయ్యాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అనాలిసిస్ ప్రకారం విక్టిము బాధితురాలు ఏడుస్తున్నా, వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా ఆవిడ పైన సెక్షువల్ అసాల్ట్ చేశాడు. ఆవిడ తన ఇంట్లో పని మనిషి, ఆవిడ పైన కూడా సెక్షువల్ అసాల్ట్ చేశాడు. ఇతను మాజీ ప్రధాని యొక్క మనవడు అన్నమాట, దేవేగౌడ మనవడు. అదేవిధంగా మాజీ కర్ణాటక సీఎంకి దగ్గర బంధువు, జేడీఎస్ లీడర్. ఇతను ఎంపీగా కూడా ఎన్నుకున్నారు. అంటే రక్షకులే భక్షకులు అయితే అంటుంటాం కదా, అంటే ప్రజల్ని కాపాడాల్సిన వాళ్ళు, కష్టాలు వస్తే ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఓదార్చాల్సిన వాళ్ళు, వాళ్ళే ప్రజలపైన ముఖ్యంగా ఆడవాళ్ళపైన ఇలాంటివి చేస్తే ఎటువంటి పరిస్థితి వస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎంపీలు ఎమ్మెల్యేలు నిజంగా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనొచ్చు, సామాజిక బాధ్యత అనొచ్చు. వాళ్ళు ప్రజల కోసం ఉండాల్సిన వాళ్ళు, వాళ్ళ కష్టం వస్తే ప్రజల కోసం నిలబడాల్సిన వాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళే ప్రజల్ని బాధ పెట్టి ఆడవాళ్ళని రేప్ చేస్తుంటే ఎటువంటి ఉదాహరణ మనం ఈ సమాజానికి ఇస్తున్నాం? ఎటువంటి నాయకులు మనం ఎంచుకుంటున్నాం? ఇది నాయకులు తప్పని నేను అన్ను, ప్రజలు తప్పు. ఎటువంటి వాళ్ళని మనం ఎలక్ట్ చేసుకుంటున్నాం? మన పక్క రాష్ట్రంలో ఒక లీడరు, ఒక ఎంపీ అంటే పార్లమెంట్కి వెళ్ళిన వ్యక్తి ఇంత ఘోరంగా ఆడవాళ్ళపైన చేస్తాడు. ఇన్ని ఎవిడెన్స్లు అతను పెన్ డ్రైవ్లో చూస్తే, అతని యొక్క మొత్తం వీడియోస్ చూసినా కానీ కొన్ని వందల వేల వీడియోస్ అంట ఆడవాళ్ళపైన అసాల్ట్ చేయడం, రేప్ చేయడం, ఈ వీడియోస్ అన్ని కూడా. ఇటువంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నామా? మన పార్లమెంట్లోకి అలాంటి దేవాలయంలోకి ఇటువంటి వ్యక్తి అడుగు పెట్టాడా? ఒక్కసారి మనం ఓటేసే ముందు మన ఎమ్మెల్యే ఎవరో, ఎంపీ ఎవరో, వాళ్ళు ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారో, వాళ్ళ పవర్ వాడి బలహీనుల్ని ఏ విధంగా వాడుకుంటున్నారో ఒక్కసారి అందరం గమనించుకోవాలి. ప్రతి ఒక్క ఓటర్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క భారతీయుడు దీనిపైన జాగ్రత్తగా ఉండాలి.